ఒక మనిషిని నిస్సహాయంగా ఉంచి ఆ వ్యక్తిపై ఏమైనా చేయవచ్చని పూర్తి స్వేచ్ఛిస్తే మీరేం చేస్తారు? ఈ ఒక్క ప్రశ్నతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ప్రయోగమే రిథమ్ జీరో. ప్రముఖ ఆర్టిస్ట్ మరీనా అబ్రమోవిక్ 1974లో ఇటలీలో నిర్వహించిన ఈ ప్రదర్శన నాగరిక సమాజం ముసుగులో ఉన్న మనుషుల అసలు రంగును బయటపెట్టింది. చట్టం, జవాబుదారీతనం లేనప్పుడు సామాన్యులు కూడా ఎంతటి క్రూరత్వానికి ఒడిగడతారో ఈ ప్రయోగం కళ్లకు కట్టినట్లు చూపించింది. నేటికి ఆర్ట్ హిస్టరీలో ఇదొక అత్యంత వివాదాస్పద మైలురాయి. నేపుల్స్లోని ఒక గ్యాలరీలో మరీనా అబ్రమోవిక్ 6 గంటల పాటు కదలకుండా నిలబడ్డారు. ఆమె ముందున్న టేబుల్పై 72 రకాల వస్తువులను ఉంచారు. ఒకవైపు గులాబీ పువ్వులు, తేనె, ద్రాక్ష పండ్లు వంటి సున్నితమైన వస్తువులు ఉంటే, మరోవైపు కత్తెరలు, కత్తులు, కొరడాలు, చివరకు బుల్లెట్తో ఉన్న లోడెడ్ తుపాకీని కూడా ఉంచారు. ఆ వస్తువులతో తన శరీరంపై ఏమైనా చేయవచ్చని, తాను కేవలం ఒక వస్తువులాగే ఉంటానని, ఎలాంటి ప్రతిఘటన చూపనని ఆమె ప్రకటించారు. ఆ 6 గంటల పాటు జరిగే ప్రతి దానికి తనదే బాధ్యతని స్పష్టం చేశారు. ప్రదర్శన మొదలైన మొదటి 3 గంటలు అంతా ప్రశాంతంగానే సాగింది. కొందరు ఆమెకు పువ్వులిచ్చారు, మరికొందరు ముద్దు పెట్టారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని గమనించిన ప్రేక్షకులు నెమ్మదిగా తమలోని రాక్షసత్వాన్ని బయటపెట్టారు. ఆమె బట్టలను కత్తెరతో ముక్కలు ముక్కలుగా కత్తిరించారు. ఒక వ్యక్తి ఆమె మెడపై కత్తితో గాయం చేసి రక్తం తాగే ప్రయత్నం చేశాడు. మరికొందరు ఆమె శరీరంపై ముళ్లతో పొడిచారు. హద్దులు చెరిపేసి మరీనాను ఒక జీవం ఉన్న మనిషిలా కాకుండా ఒక బొమ్మలా చూడడం మొదలుపెట్టారు. ప్రదర్శన ముగిసే సమయానికి పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఒక వ్యక్తి టేబుల్పై ఉన్న తుపాకీని తీసుకుని అందులో బుల్లెట్ లోడ్ చేసి మరీనా తలకు గురిపెట్టాడు. ఆమె కళ్ళలో భయం కనిపిస్తున్నా శరీరం మాత్రం కదల్లేదు. గ్యాలరీలో ఉన్న మిగిలిన ప్రేక్షకుల మధ్య ఘర్షణ మొదలైంది. కొందరు ఆమెను కాపాడాలని చూడగా, మరికొందరు ఆ హింసను చూసి ఆనందించారు. చివరికి మరికొందరు ప్రేక్షకులు జోక్యం చేసుకుని ఆ తుపాకీని లాగేయడంతో ఒక భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రయోగం కేవలం కళ కాదు, మానవ నైజానికి నిలువుటద్దంలా మారింది. సరిగ్గా 6 గంటల తర్వాత ప్రదర్శన ముగిసిందని ప్రకటించగానే మరీనా నెమ్మదిగా కదిలి గాయాలతో నిండిన తన శరీరంతో ప్రేక్షకుల వైపు నడవడం ప్రారంభించారు. అప్పటిదాకా ఆమెను హింసించిన వారు ఇప్పుడు ఆమె కళ్ళలోకి చూడలేక భయంతో అక్కడి నుంచి పారిపోయారు. బాధ్యత లేనప్పుడు మనుషులు ఎంతటి హింసకైనా సిద్ధపడతారని ఈ ప్రయోగం నిరూపించింది.